Right? I think I have here data about the next ఉంటారు ఆ హోంగార్డ్లో ఉంటారు. అప్పుడు మీరేం చేయాలంటే అక్కడ వాళ్ళకు సపోర్టివ్గా ఉండాలి. లీడర్ ఫర్ క్యాంప్ సమ్ క్యాంప్ as leader for some camp. Anniversary camp పెట్టాను కదా, some camp, forest camp ఎట్లాంటి సేవా పోలీస్ ఆఫీసర్ ఆయన అంటే ఈరోజు కమిషనర్ ఆయన. ఓకే, ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్. ఐ ఆల్రెడీ విష్ యూ ఓన్లీ వన్ అంతవరకే. ఓకే, సో మీకు ఇప్పుడు అందరికీ డీటెయిల్గా మన అర్థంగా చెప్పారు. అంటే ఇదంతా చాలా మోడల్ పోలీస్ కంట్రోల్లో ఉంది. మీరు అలా చేస్తున్నారు, మీరు కేసు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు లైన్లో నిలబడండి. లేదు తొందరగా పోవాలి లైన్లో ఉంటారు, ఇంకా అంతే ఎన్నుకున్న వాళ్ళు చింతలకి వేసిన అట్లా చేయండి. వాడు ఎంత ఇదైనా సరే, వాడు ఎంత లావు అర్థం పొడుగు ఉన్నా కానీ ఇంతమంది షో ఆఫ్ వేసుకొచ్చారని ఈ రీసెంట్గా చాలా మంది మన సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరూ కానీ చూసారు. వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళ కోసం 1000 మంది 1,00,000 మంది బయట వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది రూల్. అంటే రూల్ ఇస్ రూల్, లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా ఎండలో లైన్లో నిలబడి క్యూ ప్రకారంగా వచ్చి క్యూలో వచ్చి ఓడేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎవ్రీవన్ ఇస్ ఎ కామన్ మ్యాన్. యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ గ్లామర్, you will be having your own power, but before the law you are a common man. You are equal to as good as anyone in the country. Okay, India lo evarki andari common law. Okay, andukane everybody must be recent ga assembly elections oka Hyderabad adaniki speaker ga nanne aaptava enti ga speaker nanne evaru shakash వెరీ గుడ్ అని చెప్పేసి ఈ డ్యూటీ బాగా ఖచ్చితంగా చేసేవాళ్ళు అని చెప్పేసి నిర్వహించారు. సో అది ఏ వస్తువులు రావాలి సార్ అప్పటికి 25 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ ర్యాంక్లో ఉన్నాడు, నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన ఐజీ ర్యాంక్ నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన పైగా పైగా కమిషనర్ ఆఫ్ ఎన్ఐఏ కమిషనర్ టాపింగ్ ఆయన ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాల్సిందంటే అథారిటీ కానీ ఆ రూల్ అది కమిషనర్ అయినా లేకపోతే సీఎం వచ్చినా నమస్కారం సార్ సెలవు చేస్తా దట్ ఈస్ ద డ్యూటీ. ఓకే, అంత ఖచ్చితంగా డ్యూటీ చేయాలి, అంత పడక డ్యూటీ చేయాలి, అంత పొలైట్గా ఉండాలి. బీ పొలైట్, బీ ఫార్ట్, బిజినెస్ లో రైట్ వెళ్ళుకోవాలి. ఓకే, లేకపోతే దాంట్లో ఆల్రెడీ యూనిఫామ్ వేసుకున్నాం, యూనిఫామ్ సర్వీసెస్ దానికి ఎక్కడ ఉంది, కాలేజ్ కొద్దిగా అవగాహన ఉంది. రేపు అందరూ మీరు కాలేజ్లో కానీ కాలేజ్ వెళ్తారు కానీ ఐ ఆల్రెడీ విష్ ఎవరైతే ఆల్రెడీ ఎన్సీసీలో జాయిన్ అవుతారో డెఫినెట్గా వాళ్ళకి యూనిఫామ్ సర్వీస్ రావాలని ఉండదు. అవునా? మీకు అందరూ కూడా రీసెంట్గా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కదా మీ దాంట్లో ఎవరైనా అంత దమ్మే లేదా? మీకు మార్క్ పాస్ జరగదా? మరి డ్రమ్ ఎవరు కొడతాం? మార్క్ పాస్ డ్రమ్ డ్రమ్ మీకు